సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజార్టీ వచ్చిందని హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డి స్వంత గ్రామం బీజేపీకి మెజార్టీ వచ్చిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటారని సవాల్ విసిరారు. ఎవరో చెప్పిన మాటలు విని హరీష్ రావు మాట్లాడటం స్థాయికి తగదని వంశీకృష్ణ హితవు పలికారు. బీజేపీకి మెజార్టీ నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ఘాటుగా ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు సొంత జిల్లా సిద్దిపేటలో బీజేపీ ఎందుకు విజయం సాధించిందో చెప్పాలన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన అర్థం పడతం లేని ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారంటే నాకు గౌరవం ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ రావు గారు ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో అవి విచక్షణారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న సీఎం గారి సొంత గ్రామంలో బీజేపీకి ఎలా మెజార్టీ వచ్చింది అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడారు. ఇది మాట్లాడే ముందు ఆ స్థాయి నాయకుడు ముందు తెలుసుకోవాలి, ఇది వాస్తవమా కాదా. అంటే ఎవరో చెప్తే మాట్లాడేది సరి అయినది కాదు. హరీష్ రావు గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ మామ ఏర్పరచుకున్నటువంటి సిద్దిపేట, ఆ సిద్దిపేటలో రెడీమేడ్గా వచ్చి నీవు గెలవక ముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, ఇది వాస్తవం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మరి రెడీమేడ్గా వచ్చిన సిద్దిపేటకు రెడీమేడ్గా వచ్చిన హరీష్ రావు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా, నీవన్నట్టుగానే బీజేపీకి కొండారెడ్డిపల్లిలో మెజార్టీ చూపిస్తే ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా